హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనింగ్ స్టార్ 143. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఊరికి చూస్తున్నారు కానీ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త కొత్త రెసిపీస్ అనేవి మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. నేను ఈరోజు చూపిస్తున్నది మీకు అప్పుడే అర్థమైంటుంది చపాతీ ఫ్రెండ్స్. చపాతీ అనేది సాఫ్ట్గా పొరలు పొరలుగా రావాలంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ చూడండి ఫ్రెండ్స్. ఆ టిప్స్ చేస్తే సాఫ్ట్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. చపాతీ అనేది చిన్న చపాతీ చేసుకుని దాని మీద ఆయిల్ పూసుకొని ట్రయాంగిల్ షేప్ వాళ్ళు కావాలంటే ట్రయాంగిల్ షేప్లో కూడా చేసుకోవచ్చు, రౌండ్ షేప్లో కావాలంటే రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు. రెండు విధాలు కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసేటప్పుడు ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేస్తే ట్రయాంగిల్ షేప్లో వస్తాయి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు రౌండ్ షేప్లో కావాలంటే రౌండ్ షేప్లో కావాలంటే ఫ్రెండ్స్ ఇలా రౌండ్ చేసి ఇలా నేను చేసినట్టు ఫోల్డ్ చేయండి ఫ్రెండ్స్. రౌండ్ షేప్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ పూసుకొని నేను చూపించే విధంగా ఫోల్డ్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. రౌండ్ కావాలంటే రౌండ్ షేప్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు ట్రయాంగిల్ షేప్లో చేసుకుంటాను ట్రయాంగిల్. స్క్వేర్ షేప్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకోసారి నేను ఇంకో వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ట్రయాంగిల్ షేప్లో చేసుకోవాలంటే అది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చపాతీ అనేది ఎంత పలుచగా అనేది వత్తుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంత పలుచగా వత్తుకున్నా కూడా క్రిస్పీ అనేది రాదు ఫ్రెండ్స్. పలుచగానే వస్తాయి, సాఫ్ట్గానే వస్తాయి ఫ్రెండ్స్. అదే పిండి అనేది ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసాలి ఫ్రెండ్స్. పిండి ముద్ద అనేది కలిపి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేస్తే చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. అప్పటికప్పుడు అంటే కొంచెం హార్డ్గానే వస్తాయి. ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే చపాతీలు అనేది సాఫ్ట్ వచ్చేస్తాయి ఫ్రెండ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పిండి ముద్ద అనేది చాలా సాఫ్ట్ వస్తాయి. గట్టిగా వద్దాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. అది కూడా పెన్నం అనేది ప్రీ హీట్ చేసుకొని ఉండాలి. చపాతీ రెడీ అయిందనుకో ఒక 5 మినిట్స్ ముందరనే పెన్నం అనేది ఫుల్ ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకుని ఉంటే చపాతీ అనేది సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇది కూడా ఒక చిన్న టిప్. ఇవన్నీ టిప్లు పాటిస్తే చపాతీ అనేది సాఫ్ట్ వస్తాయి, పొరలు పొరలుగా వస్తాయి, ఇంకా పూరి అనేది నట్టు ఉబ్బుతాయి ఫ్రెండ్స్. ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్. చపాతీ పెన్నం మీద వేస్తేనే ఫ్రెండ్స్ ఇమీడియట్గా ఇంకో సైడ్ తిప్పేయాలి ఫ్రెండ్స్. తిప్పేసి అక్కడ ఆయిల్ పోసి ఇంకో వైపు టర్న్ చేసుకొని దాని మీద ఆయిల్ పూసుకొని అది పూరిలాగా ఉబ్బుతుంది ఫ్రెండ్స్. కొంచెంసేపు వెయిట్ చేసి ఉబ్బుతుంది, పూరిలాగా పొంగుతుంది ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, నా తెలుగు ఏమైనా కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటే సారీ ఫ్రెండ్స్. అన్ని చోట్ల కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఈవెన్గా అన్ని చోట్ల కాల్చుకుంటే మెత్తని చపాతీ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది వీడియోలో ఎంత సాఫ్ట్గా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. అట్లా కర్రీకి ఇది అయినట్టు వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ చిన్న చిన్న టిప్స్తో చపాతీ అనేది చేసుకుంటే చపాతీ అనేది సాఫ్ట్గా అన్ని పొరల్లాగా వస్తుంటుంది. నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్. చిన్నపిల్లలు కూడా నమ్మలేటట్టు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.